కమిన్ అరుణ అన్నాడు మహర్షి. వంటి నిండుగా చీర కప్పుకుని ఉన్న అరుణ లోనికి వచ్చింది. బి సీటెడ్ అనగానే కూర్చుంది. కబురు చేశారు దేనికి అని అడిగింది. నేను ఐడియల్ కాన్వెంట్ కరెస్పాండెంట్కు ఫోన్ చేశాను. చెప్పానుగా, ఆమె మెడికల్ కాలేజీలో లెక్చరర్ అని. ఆమె నీకు వాళ్ళ స్కూలులో ఉద్యోగం ఇవ్వటానికి అంగీకరించింది. మనం తిరుపతి వెళుతున్నట్టు 4-5 రోజుల్లో తిరిగి వచ్చిన వెంటనే నిన్ను తీసుకుని స్వయంగా వస్తానని చెప్పాను. అందుకు ఆమె అంగీకరించింది అన్నాడు మహర్షి. మెనీ మెనీ థ్యాంక్స్ అంది అరుణ. అరుణ వంక మహర్షి సూటిగా చూశాడు. ఆమె అవనత ముఖే కూర్చుని ఉంది. ఏ భావము ద్యోతకం కానీయకుండా తన ఎదుట కూర్చుని ఉన్న అరుణ అందాన్ని మహర్షి బేరీజు వేయసాగాడు. మహర్షికి అరుణను ఎక్కడో చూసిన గుర్తు. తనకు పరిచయం కాకుండానే అంతకు ముందుగానే ఆమెతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నట్లు భావన కలగసాగింది. ఇంతవరకు స్త్రీ విషయంలో తనకెప్పుడూ ఓటమి సంభవించలేదు. కానీ అరుణ విషయంలో మహర్షి మనోనిగ్రహాన్ని కోల్పోతున్నాడు. ఎన్ని రోజులైనా ఆమె తన ఎదుట అలా కూర్చుని ఉండిపోతే బాగుండునన్న ఆకాంక్ష మనసులో ఉద్భవించింది. మహర్షి నవ్వుతూ, మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చుంటే నాకేం తోస్తుంది? ఏమైనా చెప్పు అరుణ అన్నాడు. అరుణ తొట్టిపడి, ఏం మాట్లాడమంటారు? ఏమైనా విశేషం ఉంటే మీరే చెప్పండి అంది. డాక్టర్కు కవిత్వం వంట పట్టదు. వచ్చి ఉంటే అనర్గళంగా కవిత నల్లి సృష్టికర్త సృష్టించిన అందాన్ని వర్ణించి నిన్ను అలంకరింపచేసి ఉండేవాడిని అన్నాడు మహర్షి. అరుణ లజ్జాభరితురాలయ్యింది. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని మధుర క్షణాలు ఉంటాయి అరుణ. ఈ క్షణంలో నేనెంత మధురానుభూతి పొందుతున్నానో తెలుసా అన్నాడు మహర్షి. అరుణ తల ఎత్తి, ఎందుకో అంది. నీకు తెలియదా అన్నాడు మహర్షి. చీర కొంగును బొటనవేలికి చుట్టుకుంటూ, తెలిసిన ఎడారిలో విరిసిన గులాబీకి విలువేమిటి అంది అరుణ. గులాబీ ఎడారిలో విరిసిన దాని సౌందర్యము పరిమళము ఎన్నటికీ తరగనిది, మాసిపోనిది. అదృష్టవంతుడైన ఏ బాటసారికో ఆ గులాబీ కనిపిస్తుంది. హృదయ పారవస్యంతో అతడు దానిని చేజిక్కించుకుంటాడు అన్నాడు మహర్షి. ఆ బాటసారి మీరు కాదు కదా అంది అరుణ. నీవు గులాబీ అయితే నేను బాటసారినే అరుణ. ఆ అదృష్టం నాకు దక్కించు అన్నాడు మహర్షి. అరుణ కపోలాలు ఎర్రబడ్డాయి. సిగ్గు ముంచుకుని రాగా చివాలున కుర్చీ నుండి లేచి మహర్షి పిలుస్తున్నా వినకుండా బయటికి పరుగు తీసింది. ఏమిటి మహర్షి పొంగవా? తపోభంగమైనట్టుంది అంటూ సుజాత లోనికి వచ్చింది. నేనేం విశ్వామిత్ర మహర్షిని కాదు. తపోభంగం కావటానికి నేను మనిషినే అన్నాడు మహర్షి. మొత్తానికి దారిన పడ్డావు అని నవ్వుతూ సుజాత, ఉదయం నుంచి కనిపించకుండా ఎక్కడికి పోయావు అని అడిగింది. ముందుగా లాయరు దగ్గరికి వెళ్ళి సంప్రదించి వచ్చాను. లాయర్ జగదీష్ నా బాల్య స్నేహితుడు. నీ విషయంలో తప్పక న్యాయం చేకూరుస్తానని హామీ ఇచ్చాడు. సాయంత్రం కోర్టు నుండి సరాసరి మన హాస్పిటల్కి వస్తానన్నాడు. ఆధారినే స్మైల్స్ స్టూడియోకి వెళ్ళి నెగిటివ్ల గురించి అడిగాను. మహేష్ ఎప్పుడో ఆ నెగిటివ్లు తీసుకుపోయినట్టు స్టూడియో వాళ్ళు చెప్పారు. మన దగ్గర అంతకంటే ఆధారం లేదు అన్నాడు మహర్షి. సరే, ఆ విషయాల గురించి మరీ అంత సీరియస్గా ఆలోచించవద్దు. ఆ ఉత్తరాలు ఫోటోలు ఎలా రాబట్టాలో నేను చూస్తాను. మిగతా విషయాలు ఆలోచించు అంది సుజాత. రేపు ప్రయాణం సంగతి ఏమిటి అన్నాడు మహర్షి. నేను రెడీగానే ఉన్నాను. కాకపోతే అరుణ తల్లిని మాత్రమే తీసుకువస్తానంది. తన తర్వాత ముగ్గురిని తాత్కాలికంగా తనకు తెలిసిన స్నేహితురాలి ఇంటికి పంపిస్తానంది. ఎంత చెప్పినా వినిపించుకోలేదు అంది సుజాత. మరి హాస్పిటల్ విషయం అన్నాడు మహర్షి. అదే ఆలోచిస్తున్నాను. మనం ఎలాగూ తిరిగి రావడానికి 4-5 రోజులు పడుతుంది. అంతవరకు మనిద్దరం కూడా హాస్పిటల్లో లేకపోవటం వల్ల పేషెంట్స్ ఇబ్బంది పడతారు. ఎలా అని సుజాత మదనపడసాగింది. ఆలోచన వచ్చినట్లయి మహర్షి, సుజాత, నీకు డాక్టర్ దివాకర్ తెలుసు కదూ అన్నాడు. సుజాత జ్ఞాపకం తెచ్చుకుని, అవును, అతను మన క్లాస్మేటేగా. ఏమిటి విషయం అంది. అతనిప్పుడు నాతో పాటు కింగ్ జార్జి హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. నా మాట కాదనడు. విరామ సమయంలో వచ్చి హాస్పిటల్ చూడమంటే చూస్తాడు. ఏమైనా అర్జెంట్ కేసు అయితే అటెండ్ అవుతాడు అన్నాడు మహర్షి. అంతకంటేనా? మహద్భాగ్యం అంది సుజాత నవ్వి. మహర్షి వెంటనే ఫోన్ డయల్ చేశాడు. దివాకర్ నుండి రెస్పాన్స్ వచ్చింది. మహర్షి ఫోనులో వివరంగా దివాకర్తో మాట్లాడాడు. మహర్షి కోరిక ప్రకారం దివాకర్ హాస్పిటల్కు రావటానికి అంగీకరించాడు.
మొత్తానికి అసాధ్యుడివే అంది సుజాత నవ్వి. నీకంటేనా అన్నాడు మహర్షి శృతి కలుపుతూ. సాయంత్రం 5 గంటల తర్వాత లాయర్ జగదీష్ వచ్చాడు. మహర్షి సుజాత ఇద్దరూ కలిసి జగదీష్కి అతను కోరిన వివరాలు చెప్పారు. ఏ ఆధారమూ లేకుండా మహేష్ తనకు డబ్బు రావాలంటూ నోటీసు ఇవ్వటం విచిత్రంగానే ఉంది. వ్రాతపూర్వకమైన ఒడంబడికలు ఏవీ లేనప్పుడు ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేసినంత మాత్రాన ఖచ్చితంగా అతనికంత మొత్తం రావాలని డిమాండ్ చేయటంలో ఏదో ఆంతర్యం ఉండి తీరాలి. ఆ దృష్టితోనే అతను సుజాత గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండవచ్చు అన్నాడు జగదీష్. బ్లాక్మెయిల్ చేసేవాడు డైరెక్ట్గా సుజాతనే కలుసుకుని బెదిరించవచ్చు కదా. లాయర్ నోటీసు దేనికి అన్నాడు మహర్షి. సుజాతతో ఘర్షణపడి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు తన ముఖం చూపించలేక రాయలేకపోయి ఉంటాడు. లాయర్ ద్వారా నోటీసు ఇవ్వటం అదొక రకమైన బ్లాక్మెయిల్. తన దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయని బెదిరించటమే లాయర్ నోటీసు ఇవ్వటంలో ఆంతర్యం. ఏ ఆధారమూ లేకుండా కోర్టులో దావా వేసి ఎలా నెగ్గుకు రాగలడు? మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగా ఆయన దగ్గర ఆధారం అంటూ లేకపోతే అది కేవలం బెదిరించటానికి ఇచ్చిన నోటీసే అయి ఉండాలి అన్నాడు జగదీష్. డబ్బుకు సంబంధించిన ఆధారమేమీ మహేష్ దగ్గర లేని మాట నిజం. ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసినప్పుడు తనకు కావలసిన డబ్బు మహేష్ నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే తీసుకునేవాడు. ఇష్టం లేక విడిపోయిన తర్వాత తనకింత డబ్బు రావాలని అడిగే అధికారం మహేష్కి లేదు. నిజానికి నా దగ్గర డబ్బున్నా నేను మహేష్కి ఇవ్వదలుచుకోలేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీకు ఈ విషయం చెబుతున్నాను అంది సుజాత. అయితే ఈ కాగితాల మీద సంతకం చేసి ఇవ్వండి అని జగదీష్ టైపు చేసిన కొన్ని కాగితాలు సుజాతకు ఇచ్చాడు. మహర్షి ముందుగానే అన్ని వివరాలు చెప్పి ఉండటం వలన జగదీష్ అన్నీ సిద్ధం చేసుకుని వచ్చాడు. మనం ఇచ్చిన సమాధానంతో మహేష్ తన అభిప్రాయం మార్చుకుంటాడని భావిద్దాం. అలా కాని పక్షంలో ఏ ఆధారాలతో అతను కోర్టులో దావా వేయగలడో చూద్దాం. మీరు ముందు తిరుపతి వెళ్ళిరండి. పరిస్థితులన్నీ వాటంతటా అవే చక్కబడతాయి. మీరేం అధైర్యం చెందనక్కర్లేదు అని జగదీష్ వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ప్రయాణానికి అందరూ సన్నద్ధులయ్యే ముందుగా మహర్షి ఫోన్ చేయగా దివాకర్ వచ్చాడు. మహర్షి దివాకర్ని సాదరంగా ఆహ్వానించాడు. సుజాత ముందే తెలుసు గనక పరిచయం చేయనక్కర్లేకపోయింది. మహర్షి అరుణకు పరిచయం చేశాడు. అరుణ నమస్కారం చేస్తే దివాకర్ ప్రత్యభివందనం చేశాడు. సన్నగా పొడవుగా హిప్పీ జుట్టుతో గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలతో ఆధునిక నాగరికత జీవనానికి మోడల్గా కనబడుతున్న దివాకర్ వాక్చాతుర్యానికి అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. పాదరసంలా పరిగెట్టే మనస్తత్వం దివాకర్ది. చదువుకునే రోజుల్లో క్లాసులు ఎగ్గొట్టి నాటకాలంటూ తిరిగేవాడు. పరిషత్తులకు వెళ్ళి ప్రైజులు సంపాదించుకొచ్చేవాడు. నాటకాల్లో వేషాలు వేసే అమ్మాయిలను వెంట పెట్టుకుని ఊర్లన్నీ చక్కర్లు కొట్టి వచ్చేవాడు. ఎన్నో పరిషత్తుల్లో ఉత్తమ నటుడిగా ఎన్నో బహుమతులు తెచ్చుకున్నాడు. ఫైనల్ ఇయర్లో 2 సార్లు బురిడీ కొట్టి 3ఓసారి పాస్ అయ్యి హౌస్ సర్జన్గా జాయిన్ అయ్యాడు. చూడు దివాకర్, మేం తిరిగి వచ్చే వరకు ఆపరేషన్ కేసులేవి అడ్మిట్ చేసుకోవద్దు. నీకు వీలైనప్పుడల్లా వచ్చి పేషెంట్స్ని చూస్తుండు. ప్రత్యేకించి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అన్నాడు మహర్షి. సుజాత గారు అనుమతిస్తే హౌస్ సర్జన్ అయిన తర్వాత ఆమె నర్సింగ్ హోంలో అసిస్టెంట్గా పనిచేయాలని నాకెందుకో మహా ఇదిగా ఉంది అనగానే అందరూ గొల్లుమని నవ్వారు. హాస్పిటల్ స్టాఫ్తో సుజాత అన్నీ వివరంగా చెప్పింది. 4-5 రోజుల్లో తిరిగి వచ్చేస్తామని, అంతవరకు దివాకర్ వచ్చి పేషెంట్లను చూస్తుంటాడని, జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అందరితో పాటు దివాకర్ స్టేషన్ వరకు వచ్చాడు. ట్రైన్ కదిలే వరకు ఉండి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. ప్రయాణం చాలా ఉత్సాహంగా గడిచింది. అరుణ ముఖంలో మునుపిటి దీనత్వం పోయి ఉత్సాహం పొంగిపొరలసాగింది. అందరి మధ్య, అది ఆత్మీయత ఇచ్చిపుచ్చుకున్న వాళ్ల మధ్య ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేయడం ఆమెకు వింత అనుభూతినిచ్చింది. తిరిగి ప్రపంచాన్ని చూడగలిగిన తన అదృష్టానికి పార్వతమ్మ హృదయ పారవస్యం చెప్పనలవి కాకుండా ఉంది. ఆమె దృష్టికి మహర్షి దైవాంశ సంభూతినిలా గోచరించాడు. అంత చిన్న వయసులో మహర్షి అనుసరించే నియమ నిబంధనలు, త్యాగబుద్ధి ఆమె హృదయాన్ని పులకింపచేశాయి. పరిభ్రమిస్తున్న ఆమె ఆలోచనల్లో అరుణ తారసిల్లింది. తన ఎదురుగానే సుజాత పక్కనే కూర్చుని ఉన్న కూతురి వంక చూసింది. అరుణ తండ్రి పిల్లలకు సరి అయిన ఊహ రాకుండానే గతించాడు. ఆనాటి నుండి దిక్కులేని పక్షుల్లా చెదిరిపోవలసిన పిల్లలను చేరదీసి ఉన్న ఊరు విడిచి ఎవరో బంధువులున్నారనే ధైర్యంతో వైజాగ్ చేరుకున్నది.
పరిస్థితి తలకిందులయ్యిందని తెలిసిన బంధువులు 1-2 రోజులు ఆదరించినా రాను రాను ఏసరించుకోవటం ప్రారంభించారు. ఆత్మాభిమానంతో పార్వతమ్మ మురికివాడలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని నోరు వాయులేని పిల్లలను అష్టకష్టాలు పడి పెంచుకొచ్చింది. ఎలాగైనా అరుణను చదివించి తీరాలనే పట్టుదలతో ఆమె స్కూలుకి పంపించే అవకాశం లేకపోయినా తెలిసిన వారిని ప్రాధేయపడి చదువు చెప్పించి మెట్రికులేషన్ పాస్ చేయించగలిగింది. అరుణ సహజంగా తెలివైన పిల్ల కావటం వలన ట్రైనింగ్లో సీటు తేలికగా సంపాదించుకోగలిగింది. పార్వతమ్మను ఇప్పుడు వేధిస్తున్న సమస్య అరుణ పెండ్లి విషయం. 20 సంవత్సరాలు వయసు వచ్చినా ఇంకా అరుణ పెండ్లి చేయలేకపోయానే అన్న దిగులు ఆమెను బాధించసాగింది. పెండ్లి చేసుకున్న తర్వాత అరుణ పరాయిదైపోతుందేమోనని బాధ జనించినా ఎప్పటికైనా తప్పని అరుణ వివాహం గురించి ఆమె తెలిసిన కొంతమందితో చెప్పింది. ఎవరిని చూసినా వేలకు వేలు కట్నం అడుగుతున్నారు. వివాహ విషయం వచ్చినప్పుడల్లా అరుణ విముఖంగా ఉంటూ వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు. తను వివాహం చేసుకుని వెళ్ళిపోతే తన మీద ఆధారపడి ఉన్న తల్లి, 3 తోబుట్టువులు దిక్కులేని వాళ్ళైపోతారు. తన స్వార్థం తను చూసుకున్నందువల్ల కలిగే అనర్థాన్ని ఊహించి ఆమె ఎన్నిసార్లు తన వివాహ ప్రసక్తి తెచ్చినా వాయిదా వేస్తూనే వచ్చింది. అదృష్ట గడియలంటూ వస్తే జీవితంలో ఎవరో ఒక అదృశ్య వ్యక్తి ప్రవేశించి తన అభిమతాన్ని అర్థం చేసుకుని తమ కుటుంబానికి విపత్తు లేకుండా తనను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తే తప్ప అంతవరకు ఆ ప్రసక్తి తేకూడదని అరుణ నిర్ణయించుకుంది. మహర్షిని గురించి ఆలోచన పార్వతమ్మ మస్తిష్కంలో కదలాడసాగింది. ఈ మధ్య అరుణ వైఖరిలో మార్పు రావటమే అందుకు కారణం. తరచుగా అరుణ మహర్షి ప్రసక్తి తీసుకురావటం, మహర్షి మంచితనాన్ని గురించి అనేకసార్లు చెప్పటం, మహర్షి విషయం వచ్చినప్పుడల్లా అరుణ ముఖారవిందంలో ఆనందం వెల్లివిరియటం గమనించసాగింది. అసలు మహర్షి ఎవరు అన్న సమస్య ఆమెను వేధించసాగింది. అరుణ కుటుంబము, తల్లిదండ్రులు, బాధ్యతలు ఏమీ తెలుసుకోకుండా, ముఖ్యంగా అతని అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ఒక నిర్ణయానికి రావటం అనుచితంగా తోచింది. అమ్మగారేమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంది సుజాత. పార్వతమ్మ తొట్రుపడి నిగ్రహించుకుని ఏం లేదమ్మా అంది. అదేం కాదు, మీరు అరుణ గురించే కదూ ఆలోచిస్తున్నారు అంది. పార్వతమ్మ ఆశ్చర్యంగా సుజాత వంక చూసింది. సుజాత పైన బెడ్ వంక చూసింది. మహర్షి బెడ్ మీద హాయిగా నిద్రపోతున్నాడు. అరుణ ఆసక్తిగా సుజాతకు తల్లికి జరుగుతున్న సంభాషణ వింటున్నది. అవునమ్మా, నా ఆలోచనంతా దాని గురించే అంది పార్వతమ్మ. బహుశా వివాహ సమస్య అనుకుంటాను అంది సుజాత. అవునమ్మా అంది పార్వతమ్మ. దగ్గర బంధువులెవరూ లేరా అంది సుజాత. ఉన్న వాళ్ళంతా మా ఆర్థిక పరిస్థితి చితికిపోగానే దూరంగా వెళ్ళిపోయారు. ఎవరైనా కావలసిన వాళ్ళను కానీ బంధువులను కానీ చూసి 10 ఏళ్లకు పైగా అయ్యింది. ఆత్మీయత లేని ఆప్తులున్నా ఏం ప్రయోజనం సుజాత? అందుకే నేను కూడా వెళ్ళటం మానేశాను అంది పార్వతమ్మ. అరుణ తన కాళ్ళ మీద తాను నిలబడి స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నది. ఆ విధంగానే ఆమె తన వివాహం విషయంలో స్వయం నిర్ణయం చేసుకునే వరకు మీరెందుకు వేచి ఉండకూడదు అంది సుజాత. 20 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా స్వయం నిర్ణయం అంటూ మొండిపట్టు పట్టి కూర్చుంటే కష్టాలొచ్చినప్పుడు ఆదుకొనకపోయినా లోకం పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల రికామీగా తిరుగుతున్నదంటే అనేక అపార్థాలు తీస్తారు. అందుకే నా భయం అంది పార్వతమ్మ. మీ భయం అర్ధరహితం అంటాను. లోకం ఏదో అంటుందని భయపడి మన కాళ్లకు మనమే సంఖ్యలు ఎలా వేసుకోగలం? స్త్రీకి వివాహం అన్నది అత్యంత ప్రధానమైన సమస్యే. అయినా ఇప్పటి మీరున్న పరిస్థితిలో అటువంటి ఆలోచన సహేతుకం కాదు. అరుణ అదృష్టవంతురాలయ్యి ఏ బుద్ధిమంతుడైనా తనంత తానుగా వచ్చి ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరించి మీ కుటుంబ భవితవ్యానికి హాని కలగకుండా సహకరించగలిగితే అప్పుడే ఆలోచించవచ్చు అంది సుజాత. అంతటి త్యాగదనులెవరమ్మా ఈ రోజుల్లో అంది పార్వతమ్మ. ఏమో, ఎవరు చెప్పగలరు? చెప్పగలిగితే ఆ విషయం అరుణకే తెలియాలి అంది సుజాత నవ్వుతూ. అరుణ లజ్జాభరితురాలయ్యింది. ట్రైన్ విజయవాడ స్టేషన్ చేరుకుంది. మహర్షికి మెలకువ వచ్చింది. సుజాత సూచనతో కిందికి దిగి బ్యాగులో భద్రంగా దాచిన పులిహోర పొట్లాలు తీసి అందరికీ ఇచ్చాడు. వాటర్ బ్యాగ్ తీసుకుని కిందికి దిగి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చాడు. సుజాత జోక్స్ వేస్తుంటే అరుణ కడుపు బిగబెట్టుకుని నవ్వసాగింది. హాస పరిహాసాలతో అందరూ కడుపు నిండా తిని మంచినీళ్లు తాగారు. ఇది పార్వతమ్మ గారి చలవ అనుకుంటాను అన్నాడు మహర్షి. అందరూ గట్టిగా నవ్వారు.
ఉన్న నలుగురి మధ్య ఉత్సాహంగా ఉన్నది సుజాత మానసిక స్థితి. ఆమెకి ఎప్పుడు తిరుపతి వెళ్ళిపోతామో అన్నంత ఆత్రంగా ఉన్నది. సుజాత మనసులో బాబు రూపం గంతులేస్తున్నది. ఈ పాటికి బాబు ప్రాకుతూ ఉంటాడు. వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటాడు. బుల్లి పెదవుల మీద దరహాసం నాట్యం చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మాతృత్వంలోని ఆప్యాయత ఆమె హృదయాన్ని ఉవ్వెత్తుగా వచ్చిన కెరటంలా తాకింది. వెళ్ళగానే బాబుని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించాలని ఆమె మనసు తహతహలాడసాగింది. ఇన్నాళ్ళు తీవ్రమైన వాంఛను అణిచిపెట్టుకుని జీవోత్సవంలా అందరి మధ్య తిరగగలిగింది. ఒకనాటికైనా తన గర్భాన్ని చీల్చుకుని జనించిన బిడ్డ తన దగ్గరకు చేరగలడన్న ఆకాంక్ష బలీయమై అజ్ఞాతంగా తనలో తనే దాచుకుంది. మమతానురాగాలు మనిషికి ప్రకృతి సిద్ధంగా భగవంతుడు ప్రసాదించిన అమూల్య వరం. మాతృత్వ విషయంలో అది మరీ బలీయం. అంతటి విలువ మాతృత్వానికి లేకపోతే ఇంతటి మహోన్నత సృష్టి విస్తృతకు అవకాశమే లేకపోయేది. పశుపక్షాదుల్లో సైతం మాతృత్వంలోని మమకారం అభేద్యమై పరిడవిల్లుతూ మానవునికి ఉత్కృష్టమైన సందేశాన్ని అందజేస్తున్నది. ట్రైన్ విజయవాడ స్టేషన్ వదిలి పరిగెత్తసాగింది. అరుణ ఆలోచనలు వేరుగా పరిభ్రమిస్తున్నాయి. జీవన గమనంలో మానవ ప్రయత్నం లేకుండా సంభవించే అనూహ్యమైన పరిణామాల పట్ల ఆమెకు కలుగుతున్న విభ్రమం అంతా ఇంతా కాదు. కొంతకాలం వరకు తామెవరికీ కానివారు, జీవించటం కోసం ఉన్నదేదో తింటూ గౌరవంగా బ్రతకటం కోసం కాలాన్ని నెట్టుకు వస్తూ కాల ప్రవాహానికి ఎదురీత లేక కొట్టుకుపోయే పరిస్థితుల్లో కొండంత అండగా నిలబడి చేయూతనిచ్చిన వ్యక్తి మహర్షి. అందుకు సుజాత సాన్నిహిత్యం మరింత దోహదం చేసింది. ఏ అరమరిక లేకుండా వాళ్ళిద్దరూ తమ పట్ల చూపుతున్న అవ్యాజానురాగానికి జీవితాంతము రుణపడి ఉండాలి. తన 20 ఏళ్ల జీవితంలో ఎందరో వ్యక్తులు తారసిల్లారు. ఎందరి వ్యక్తిత్వాన్ని పరిశీలించి చూసినా దర్పమో ఆడంబరమో అహంభావమో కనిపించాయే తప్ప నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే ఉత్తముడెక్కడా గోచరించలేదు. అందరిలోనూ ఒకే రకమైన స్వార్థం. తేనె పూసిన కత్తుల్లా పైకి మంచి మాటలు వల్లించి నయవంచనతో స్త్రీని లోబర్చుకోవటమే వాళ్ళ స్వార్థంలోని పరమార్థం. కాకతాళీయంగా జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. తను పనిచేస్తున్న కాన్వెంట్లో త్వరలో రిటైర్ కాబోతున్న మేనేజరు ఒక ఆయన ఉన్నారు. ఆయనకు దాదాపు 50 సంవత్సరాల పైన ఉంటాయి. అందరితోనూ చనువుగా మాట్లాడుతూ పిలుస్తూ ఉండేవాడు. మేనేజరు, డ్రిల్ మాస్టరు, తెలుగు పండితులు తప్ప కాన్వెంటులో పనిచేసే వాళ్ళంతా ఆడవాళ్లే. దాదాపు 20 మంది ఉంటారు. అందరికీ మేనేజర్ అంటే భయం. కారణం పాఠశాల నిర్వహణ అంతా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఆయన మాటకు తిరుగులేదు. ఖరీదైన గ్లాస్కో పంచా, లాల్చీ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని సూపర్వైజేషన్కు బయలుదేరేవాడు. అశ్రద్ధగా ఉన్నట్టు ఆయన కంటపడితే ఆ రోజు ఉద్యోగానికి ఉద్వాసన వస్తుందన్న భయంతో అందరూ ఆయన్ని పులిని చూసినట్లు భయపడేవారు. ఆయన మంచి భగవద్భక్తుడని, ఉదయం సాయంత్రం 2 పూటలా 1:30 పైగా జపం చేస్తే కానీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడని, అంతటి శిష్టాచార వరుణ్ణి ఎక్కడా చూడమని తెలిసిన వాళ్ళు మొదట్లో చెప్పగా విని పెద్దవాడైన ఆయన పట్ల అరుణకు ఒక రకమైన గౌరవభావం ఏర్పడింది. అరుణ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి ఆయన తరచుగా ఏదో ఒక పని పురమాయించి ఆమెకు కబురు పంపుతుండేవాడు. ఆఫీస్ పని ఉందని గంటల తరబడి దగ్గర కూర్చోబెట్టుకుని గౌరమ్మ కథలు చెబుతుండేవాడు. రాను రాను అరుణకు ఇదంతా ఒక రకమైన తలనొప్పిగా పరిణమించింది. తోటి టీచర్లంతా తన పట్ల మేనేజరు చూపుతున్న ప్రత్యేకాభిమానానికి చెవులు కొరుక్కుంటున్నారు. ఈ బెడద ఎలా వదిలించుకోవాలో అరుణకు అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఒకనాడు ఎవరూ లేకుండా చూసి ఆ భక్త సీకామణి అరుణ చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే అరుణ చెయ్యి విదిలించుకున్నది. అంతవరకు ఆయన పట్ల ఉన్న గౌరవభావం తుడిచిపెట్టుకుపోయి అసహ్యం వేయసాగింది. ఆఫీస్ రూమ్ నుండి బయటపడి క్లాసులోకి వెళ్ళిపోయింది. ఆ రోజుతో తన ఉద్యోగం కాస్త ఊడి చక్కాపోతుందనుకున్న అరుణ అటువంటిదేమీ జరగకపోవటంతో ఆశ్చర్యపడింది. ఆ రోజు మొదలు ఒక్క సంతకం పెట్టడానికి మినహా ఆయన ముఖం చూడటం కూడా మహాపాపమని తోచింది. అటువంటి వాతావరణంలో ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఎప్పుడు పోదామా అనిపించింది. కానీ ఉద్యోగం దొరకటమే గడ్డుగా ఉన్న ఈ రోజుల్లో ఉన్న ఉద్యోగాన్ని ఓడగొట్టుకోవటం అనుచితంగా భావించి జరిగిన సంఘటనకు అంతరాంతరాలలో మగ్గిపోసాగింది. అప్రయత్నంగా వచ్చిన ఆలోచనకు అరుణకు నవ్వు వచ్చింది. ఎందుకలా నవ్వుతున్నారు అన్నాడు అంతవరకు పుస్తక పఠనంలో నిమగ్నుడై ఉన్న మహర్షి. ఏం లేదు, మీ ప్రపంచంలో మీరు విహరించండి.
మీ విషయం కాదు అంటే అందరికీ నవ్వు వచ్చింది.